నమస్తే. పోసాని కృష్ణమురళిని ఇప్పటికీ అంటే ఒక జైలు నుంచి ఇంకో జైలుకి తరలిస్తున్నారు. పిటి వారెంట్ల మీద పిటి వారెంట్లు వేస్తున్నారు అని చెప్పేసైతే మాట్లాడుకుంటున్నాం. వార్తలు కూడా అవే వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది పోసాని కృష్ణమురళి అరెస్ట్‌లో? అసలు ఎలా ఉండబోతోంది అనేది మనతో పాటు చెప్పడానికి నట్టికుమార్ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ పోసాని కృష్ణమురళి గురించి మనం మళ్ళీ చెప్పక్కర్లేదు. అరెస్ట్ అయ్యారు. రిమాండ్‌లో ఉన్నారిప్పుడు. కానీ ఇప్పుడు ఆయనని ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్‌కి తరలిస్తూనే ఉన్నారు. తీసుకెళ్తూనే ఉన్నారు. పిటి వారెంట్ల మీద పిటి వారెంట్లు వేస్తూనే ఉన్నారు. అసలు ఏంటి సార్ ఆయన పరిస్థితి? ఇప్పుడు ఒకటమ్మా, ఆయన తప్పు చేశాడు. ఎవరు దాన్ని క్షమించడానికి నేరం. దాంట్లో తప్పులేదు. కానీ దేశంలో ఉన్న అన్ని కేసులు పెట్టి, ఆ దేశంలోనే ఇంక నయం ఆంధ్రప్రదేశ్‌లో పెట్టారు. ఇంక తెలంగాణ రాష్ట్రం పెట్టలేదు. ఇంకా కర్ణాటక రాష్ట్రం, ఇంకా మళ్ళా మొత్తం దేశం అంతా పెట్టారు. అమెరికా కూడా పెట్టలేదు. ఇప్పుడు అమెరికా కూడా పీటీ వారెంట్ మీద తీసుకెళ్తారేమో నాకు తెలియదు కానీ, అంటే గవర్నమెంటు కక్ష సాధింపు చెయ్యండి. తప్పు చేసిన మీద శిక్షించండి. అంతే తప్ప మనం అంతగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఒక వ్యాఖ్యలు అనేది ఆయన తప్పు చేశాడు. దాంట్లో నో డౌట్. కానీ మీరు ఎన్ని కేసులు పెట్టినా 17 కేసులు, ఇప్పుడు 2 కేసులు, 9 కేసులు, 20 కేసులు, 100 కేసులు అవ్వచ్చు. 100 కేసులు కూడా ఆయన ఏంటి, ఒక దాంట్లో తిట్టాడు, ఒక దాంట్లో కులాన్ని తిట్టాడు, ఒక దాంట్లో నంది అవార్డు రిజెక్ట్ చేశాడు, ఒక దాంట్లో ఇంకొకటి. అంటే ఈ 4 కదా వ్యాఖ్యలు. ఈ 4 మనం అన్ని 100 కేసులు ఎందుకు? అంటే నేనేమంటున్నానంటే, మీరు ఆయన అరెస్ట్ చేయడంలో ఆయన సంతోషమే. ఆయన మీరు గవర్నమెంట్ కారు, ప్రజల సొమ్ము కారు ఎక్కిస్తున్నారు, ప్రజలు సెక్యూరిటీ ఇస్తున్నారు, తీసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. కానీ ప్రతి రూపాయి ఈజ్ అ పబ్లిక్ మనీ. ప్రతి రూపాయి ప్రజల సొమ్ము. మీరు దారాదత్తం చేస్తున్న సొమ్ము ప్రజలది. కేసులు పెట్టండి. ఒక్కొక్కరు 9 రోజులు కస్టడీ అడుగుతున్నారు. ఆ ప్రకారంగా అయితే 9 సంవత్సరాలు ఆయన ఉండాలా, బెయిల్ రాకుండా. 9 రోజులు కస్టడీ ఎందుకండి? దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేదా? దీని వెనకాల మాటల్లో ఎవరున్నారు? ఎస్, రిజిస్టర్ చేయి, జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఆయన ఉన్నాడని చెప్పి చేయండి. తప్పే ఉంది దాంట్లోని. నేను అవన్నీ ఆయన మాట్లాడింది కరెక్ట్ కాదు, చాలా మంచివాడు నేను చెప్పట్లేదు. మంచివాడు కాకపోయినా మనం కేసులు పెడుతున్నప్పుడు ఆ కేసుల్లో ప్రాధాన్యత ఉంది. ప్రజలు చూస్తున్నారు. ప్రజలు మనల్ని రేపు ఉదయం ఎవరైతే శబాష్ ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు రాను మీరు చేస్తూ ఉంటే దాని మీద పార్టీ మీదకి ఒక అనుకోని ఇది పడుతుంది, ఒక ప్రభావం పడుతుంది. ప్రజల సొమ్ము వీళ్ళ సొమ్ము కాదు కదా, వీళ్ళ పార్టీ సొమ్ము కాదు కదా, వాళ్ళ పార్టీ సొమ్ము కాదు కదా. ప్రజల సొమ్ము తీసుకొని చక్కగా మీరు పీటీ వారెంట్లు చేసుకుంటూ వెళ్తుంటే ఇది ఏంటి అంటే, రేపు ఫర్దర్గా ఇలాగా ఇంకొకరు మాట్లాడకూడదని చేస్తున్నారా? లేకపోతే ఇన్ని కేసులు మీరు మొత్తం దేశంలో మీకు 1 కోటి మంది ఉన్న సభ్యులు, వాళ్ళకు ఒక 50 లక్షల మంది ఉంటారు. మొత్తం 1,50,00,000 మంది కేసులు పెడితే, ఆ తర్వాత తెలంగాణలో 1 కోటి మంది కేసులు పెడితే, మళ్ళీ కర్ణాటక, తమిళనాడు కూడా వదిలేకుండా అది కూడా కేసులు పెడితే, కేరళ కూడా కేసులు పెడితే, ఇంకా అమెరికా దాకా వెళ్ళిపోతే ఆయన జీవితాంతం ఇక్కడ పోలీస్ స్టేషన్లో పీటీ వారెంట్లో తిరుగుతూనే ఉంటాడా? అందుకనే సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు, ఏమి వెళ్ళట్లేదు, ఎందుకు చేయట్లేదు, ఎందుకు వెయిట్ చేస్తున్నారు అనేది ఆ లీగల్ టీమ్ అండ్ వైసీపీ వాళ్ళకి సంబంధించిన విషయం. మాకు సంబంధం లేదు. సుప్రీంకోర్టు ఈ సో మెనీ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే మన సనాతన ధర్మం కోసం మాట్లాడిన మన స్టాలిన్ గారు అబ్బాయి ఆయన మాట్లాడినప్పుడు కానీ, ఉదయనిధి స్టాలిన్ గారు కానీ, లేకపోతే చాలా మంది మీద కేసులు, రాహుల్ గాంధీ గారి మీద కానీ సో మెనీ కేసెస్ పడుతున్నప్పుడు అన్ని కేసులు, ఎక్కువ కేసెస్ ఒకే దాని మీద ఎఫ్ఐఆర్లు కొన్ని 100 ఎఫ్ఐఆర్లు అయినా కొన్ని అంటే ఒక ఇష్యూ మీదే, ఒక ఇష్యూ మీద ఎఫ్ఐఆర్లు అయినప్పుడు ఆ ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా ఒక్క దగ్గరే వినాలి, ఒక్క దగ్గరే మనం మాట్లాడాలి. ఒకే ఇన్సిడెంట్ కాబట్టి, కాజ్ ఆఫ్ యాక్షన్ ఒకటే కాబట్టి, మొత్తం టోటల్గా ఇన్సిడెంట్ ఒకటే కాబట్టి, ఆ వ్యాఖ్యలు ఒకటే కాబట్టి ఆ కేసులో ఇన్ని ఎఫ్ఐఆర్లు అవసరం లేదు అని కొన్ని జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. మరి అవి ఏమైనా కోర్టు వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళు ఎందుకు చేయలేదు నాకు సంబంధం లేదు. కానీ కావాలనే ప్రభుత్వం ఇవన్నీ పెడచెవన పెట్టేసి ఇలా చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళు చేయాలనుకుంటూ చేస్తారు కదా. వాళ్ళు బెయిల్ వేసుకోవాలో, వాళ్ళు ఎందుకు వేసుకోవట్లేదు అనేది వాళ్ళ ఇష్టం, పార్టీ ఇష్టం. కానీ అంటే నేనేమంటున్నానంటే, ఆయన్ని నేను వెనకేసుకు రావట్లేదు, కానీ పార్టీ మీద రేపు చెడ్డ పేరు వస్తుంది అంటున్నాను. ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు తెచ్చుకునే విధంగా మనం చేస్తే, ఇప్పుడు మీరు చెయ్యండి, తప్పు చేశారు, వాళ్ళని మీరు పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, కేసులు 11 కేసులు అన్నారు, ఇప్పుడు 17 కేసులు అయ్యాయి, 15 నుంచి 20 అయ్యాయి. 20 కాదు, 20 లక్షల కేసులు పెట్టండి. పార్టీ రేపు జనాలు చూస్తున్నారు,
సభ్య సమాజం చూస్తుంది. చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఏమన్నాడు, ఆ వ్యక్తి అన్న మాటలు తప్పే. కానీ ఆ వ్యక్తిని మనం ఈ విధంగా తీసుకుంటూ వెళ్తుంటే ఎవరి సొమ్ము ఇది? అక్కడి నుంచి గుంటూరు నుంచి ఇక్కడ తీసుకురావడానికి 1,00,000 అవుతుంది ఖర్చు. లేకపోతే పోలీసు బందోబస్తుకు 2,00,000 అవుతుంది ఖర్చు. ఇస్ ద పబ్లిక్ మనీ. అంటే మేము కష్టపడి ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బుని మీరు ఈ విధంగా దారాదత్తం చేస్తారా? తిట్టింది పవన్ కళ్యాణ్ గారిని, తిట్టింది చంద్రబాబు నాయుడు గారిని. మీ పార్టీ సొమ్ము ఖర్చు పెట్టరు, మీ పార్టీ సొమ్ము ఖర్చు పెట్టరు. ఇది ప్రజల సొమ్ము ఖర్చు పెడుతూ ఉంటే ఇలా మీరు ఒక 20 మందినో 30 మందినో 50 మందినో అరెస్ట్ చేస్తే 50 మంది మీద 50 లక్షల కేసులు పెడితే ఇక మీరు ఏం ఉచిత పథకాలు తీరుస్తారు? ఉచిత పథకాలకు ఎక్కడ డబ్బు పెడతారు? ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి, ట్రావెలింగ్లకి, వీటికి డబ్బు అయిపోతే అనేది ప్రజల అనుమానం ఉంది. ఆ ప్రజలు ఈరోజు పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాలి అంటే మీరు కేసులు పెట్టండి. ఒకే ఇష్యూ మీద అన్ని లక్షల కేసులు పెడుతుంటప్పుడు ఏ రైట్లో మీరు ఆ కేసులు పెడుతున్నారు అనేది ఒక్కసారి చూసుకోండి. సేమ్ ఎఫ్ఐఆర్ ఒక్కడ జరిగింది, సేమ్ ఇష్యూ, మళ్ళీ సేమ్ ఇష్యూ ఇంకొకడ, సేమ్ ఇష్యూ ఇంకొకడ, అదే ఇష్యూ అన్ని ఎఫ్ఐఆర్లు ఎందుకు? ఈవెన్ కేసులు పెట్టింది కూడా పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు లేకపోతే చంద్రబాబు నాయుడు కాదు కదా. అదే అవన్నీ పెట్టొచ్చు, అంటే అది కాదు, ఆయన మీద అభిమానంతో పెట్టొచ్చు. కానీ దాంట్లో అందుకని నా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కొన్ని ఉదాహరణకు ఉన్నాయి, అవన్నీ కూడా చూడాలి. కానీ అంటే ఏంటంటే ప్రజల్లో మనకి ఒక అప్రమిత భావం వస్తుంది. అంటే రేపు ప్రజల్ని ఎవరైనా ఇలాగే మాట్లాడితే ఇలాగే తింటారు, మనం దాన్ని ఖండించాలి. కానీ ఖండించడానికి కూడా ఒక ఇది ఉంటుంది. మనం ఎక్కడ పడితే అక్కడ కేసులు పెంచుకుంటూ వెళ్ళిపోతే పీటీ వారెంట్లు వేస్తుంది, ప్రజల సొమ్ము నాశనం అయిపోతుంది. మీ పథకాలకు ఇంకేం డబ్బు తీసుకొస్తారు? మీరు అప్పులకు వడ్డీలు కడతాను అంటున్నారు, మరి అన్నింటికి డబ్బులు తీసుకొని దారాదత్తం చేస్తున్నారు. ఇప్పుడు మీకేం ఖర్చు అవ్వట్లేదా? ఈ ఖర్చు మీరు అకౌంటబుల్ చూపించరా? మీరు పీటీ వారెంట్ వేశారు, అక్కడి నుంచి ఆదోని తీసుకొస్తున్నారు, ఆదోనికి 1,00,000 ఖర్చు అవుతా అవదా? అక్కడి నుంచి మళ్ళీ నర్సరావుపేట తీసుకెళ్తున్నారు, అక్కడి నుంచి మళ్ళీ చిలకలూరుపేట తీసుకెళ్తున్నారు, అక్కడి నుంచి మీరు మళ్ళీ ఆదోని తీసుకెళ్తున్నారు, అక్కడి నుంచి చిత్తూరు జిల్లా తీసుకెళ్తున్నారు, అక్కడి నుంచి విశాఖపట్నం తీసుకెళ్తున్నారు, అక్కడి నుంచి మీరు ఇది మనం ఏదంటారు ఇచ్చాపురం తీసుకెళ్తున్నారు, అక్కడి నుంచి మీరు తెలంగాణకు తీసుకురండి, అక్కడి నుంచి కేరళకు తీసుకెళ్ళండి, అక్కడి నుంచి అమెరికాకు తీసుకెళ్ళండి. అంటే ఈ డబ్బు అంతా ప్రజలదే కదా, ఈ ప్రజల సొమ్ముతోనే కదా మీరు ఆడుకుంటున్నారు. నేనేమంటున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే రాజకీయ ప్రేరేపిత కేసుల్లో పార్టీ దగ్గర వసూలు చేయండి డబ్బు. ఈ ఖర్చు అంతా పార్టీల దగ్గర ఎవరైతే పార్టీ వాళ్ళు ప్రేరేపిత కేసులు పెట్టారో వాళ్ళ మీద వసూలు చేసి ఆ డబ్బు అంతా కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసి మీరు ఎన్ని కేసులను పెట్టుకొని తిరగండి తప్ప ప్రజల సొమ్ముతో ఆడుకోవద్దు. రాజకీయంగా పార్టీని చులకన భావన రావద్దు. ఎదుటి వాళ్ళు రేపు ఇది ఏంటిది ఇది అన్న మాట రాకుండా హుందాతనంగా మనం ఏ కేసు పెట్టాలో, ఎలా పెట్టాలో, రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ఏం పెట్టాలో, ఏం నడిపించాలి తప్ప మరి అదే కేసులు ఇప్పుడు మనం ఇంకో కేసు పెడతాం ఎవరి మీదో, మరి ఆ కేసు ఎందుకు తీసుకోరు? మరి సేమ్ సబ్జెక్టే కదా పోలీసు వాళ్ళు. నేను ఒక భూమి మీద ఒక కేసు పెడితే గవర్నమెంట్ భూమే ఎవరో కబ్జా చేస్తే అస్సలు గవర్నమెంట్ భూముల మీద ఎక్కడ కూడా కేసులు రిజిస్టర్ చేయొద్దు అన్నారని చెప్పారు. గవర్నమెంట్ భూముల్లో కేసులు పెట్టినా ఏమి రిజిస్టర్ చేయొద్దు అన్నారు. డైరెక్ట్ అంటే కన్సర్న్ ఎంఆర్ఓ వచ్చి పెట్టారంట. ఆ ఎంఆర్ఓ ఎప్పుడు వస్తాడు, ఆయన ఎప్పుడు పెడతాడు? అంటే గవర్నమెంట్ భూములు కబ్జా అయిపోయినా కేసులు తీసుకోరు, దేవుడి మాన్యం అన్యాయం అయిపోయినా కేసులు తీసుకోరు. ఆ గవర్నమెంట్ ఆఫీసర్ వీళ్ళు పెట్టరు కేసు కదా. అంటే ఇప్పుడు మరి ఇలాంటి అన్నింటిలో గవర్నమెంట్కి అన్యాయం జరిగినవి ఏమి రావు. ఇప్పుడు ఒక కేసుని 100 కేసులు ఎఫ్ఐఆర్లు చేస్తూ వస్తుంటే మళ్ళీ ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఒకరి మీద ఏదైనా పెట్టామనుకోండి, మీరు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి, మేము రిసిప్ట్ ఇస్తున్నాం మీకు అని చెప్తారు. ఆ కోర్టులో కేసు వేయడమే తప్ప ఆ కోర్టులో కేసు వేసిన నెంబర్ కూడా అవదు, సంవత్సరం అవుతుంది. అది వాళ్ళకి తెలుసు. అలాగని మన కోర్టుని అనకూడదు, నెంబర్ ఎందుకు అవ్వట్లేదు, అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే 1 డేలో అవ్వాలి, లేకపోతే 30 డేస్లో అవ్వాలి. సంవత్సరం అవ్వకపోయినా కోర్టుని అనకూడదు, అంటే మన తప్పు, మళ్ళీ తీసుకెళ్ళి మనలో అనేస్తారు. అంటే ఇవన్నీ అంటే నేను ఏమంటున్నానంటే ఇలా నడుస్తుంది. ఈ విధంగా చట్టం న్యాయం పరిధిలోనే ఉండాలి మనం. కానీ ఆ న్యాయం చట్టం పరిధి దాటి ఇప్పుడు జడ్జీలు కూడా ఒక్కసారి ఆలోచించాలి, న్యాయస్థానాలు కూడా ఆలోచించాలి. మనం ఇన్ని కేసులు వస్తున్నాయి కదా, అంటే వాళ్ళు వేసుకోవాలా? ఇన్ని కేసుల్లో అసలు ఈ కేసులో ఇన్ని రోజులు కస్టడీ ఎందుకు? అసలు బెయిల్ పిటిషన్ బెయిలబుల్ అఫెన్స్ ఉన్నాయా, లేకపోతే ఎక్కడుంది? అన్నీ ఒక్కసారి వెరిఫై చేయకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. నేను పోసాని కృష్ణమూర్తి కోసం మాట్లాడలేదు. సో మెనీ పీపుల్ కక్ష సాధింపులు జరుగుతాయి. ఇలాంటి కక్ష సాధింపులు జరుగుతూ ఉంటే జీవితాలు నాశనం అయిపోయి చచ్చిపోతారు.
సరే ఇప్పుడు ఈయన అంటే ఈ పోసాని కృష్ణమురళి తరపున గాని అంటే వైసీపీ ఎలాగో వెళ్ళదు, ఎందుకంటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసారు కదా, రాజీనామా చేశారు కదా. ఈయన వెళ్ళడు, ఈయన రూపాయి ఖర్చు పెట్టడు. మరి ఇప్పుడు ఎలా వాళ్ళ పేరు వాళ్ళ రూపాయి తీసి ఫ్యామిలీ ఆయన మెంబర్స్ కూడా రూపాయి హైకోర్టుకి తీసి వెళ్ళి ఖర్చు ఆయన రూపాయి తీసి ఖర్చు పెడితే ఈ 11 కేసుల మీద ఎప్పుడు హైకోర్టుకి వెళ్ళేవాడు. అసలు కేసులు ఏంటి అవన్నీ ఎప్పుడో చూసేవాడు. ఈయన కాస్త కోస్తా సపోర్ట్ చేసి వేల కోట్లు సంపాదించాడు. సంపాదించిన డబ్బు డిబ్బులేసియాల తీయకూడదు. భార్యనే వెనకాల వెళ్ళలేదు, కొడుకే వెళ్ళలేదు వెనకాల. అవును. ఈ మొత్తం టోటల్ ఈ రోజు దాకా అసలు ఆయన నాకు తెలిసి ములాఖత్ తీసుకున్న రోజులు కూడా నేను చూడలేదు. అయిపోయింది. పార్టీయే పాపం ఇప్పటికీ కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అటా ఇటా పాపం చేస్తున్నా పొన్నప్ప సుధాకర్ రెడ్డి గారు తిరుగుతూ ఉన్నారు. ఇది వాస్తవం. లీగల్ టీం వాళ్ళే చేస్తున్నారు. అయితే వాళ్ళు ఎందుకు హైకోర్టుకి వెళ్ళలేదు, ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు అనేది మనకు ఒక ప్రశ్న. కాకపోతే ఎన్ని కేసులు పెడతారు, అన్ని కేసుల్లో కూడా కంపల్సరీ వెరీ సీరియస్ యాక్షన్ న్యాయస్థానాలు తీసుకోవాలా. తీసుకోకపోతే కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయి. ఒక్క కేసు మీద దేశం అంతా కేసులు పెడితే ఆ కేసులు అన్నింటిలో దేశం అంతా పీటీ వారెంట్ల మీద వెళ్తే మన జీవితం అంతా రేపు ఉచిత కార్యక్రమాలు ఉండవు. ఉచితంగా పీటీ వారెంట్లే ఉంటాయి. ఉచితంగా పీటీ వారెంట్కి డబ్బు ఖర్చు పెడుతూ ఖజానా ఖాళీ ఉన్నది, అప్పులకు వడ్డీలకు ఖాళీ. మనం రేపు ఉదయం పెన్షన్ ఇవ్వలేం, రేపు ఉదయం ఏమి ఇవ్వలేం. ఏమైనా అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి అందరిని అరెస్ట్ చేసాం, వాళ్ళందరూ జైల్లో ఉన్నారు, వాళ్ళ ఫుడ్ పెట్టడానికి వాళ్ళ పీటీ వారెంట్లకే మా డబ్బు సరిపోయింది, ఇంకా మా దగ్గర ఏమీ లేవు అని చెప్పాలా మరి? అంటే రేపు మనం రాబోయే తరానికి మనం ఏం చెప్తున్నాం? రాబోయే తరం వాళ్ళు తిట్టారు తప్పే, మనం శిక్షించాల్సిందే, దాంట్లో మనం కాదు. ఇన్ని కేసులు పెట్టుకుంటూ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది ఒక్కసారి పార్టీలో కూడా చర్చించండి, ఆలోచించండి, మాట్లాడండి. పెద్ద మనసుతో వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి మన ఉరిశిక్ష అనేది కరెక్ట్ కాదు, మరణ వామోలం కరెక్ట్ కాదు. మనం వాళ్ళకి బుద్ధి రావాలా, రేపు ఇంకొకరికి ఇలాంటి మాట్లాడకూడదు అనేది రావాలి తప్ప అన్ని కేసులు దేశంలోనే అన్ని కేసులు పెట్టడానికి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కేసులు పెట్టడానికి కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. నేను ఏ పార్టీ వారైనా ఇది అందరికీ వర్తించాలని నేను మాట్లాడుతున్నాను తప్ప నేను వైసీపీకి సపోర్ట్ కాదు, టీడీపీకి సపోర్ట్ కాదు, జనసేనకి సపోర్ట్ కాదు. ఇది ఒక ప్రజల తరపున ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నా. ఇది ప్రజలకు తప్పు అనుకుంటే 100% నా మీద కింద కామెంట్ పెట్టుకోమనండి, తప్పులేదు. ఎందుకంటే ఇది నేను వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి వాళ్ళని మనం శిక్ష చేయకూడదు. మనం కూడా వాళ్ళకి ఈ తప్పు తెలుసుకున్నట్టు రేపు ఫర్దర్గా ఎలాంటి ఇంకో తప్పు చేయకుండా ఉంటాడు కాబట్టి ఉండొచ్చు, కానీ ఇంత దారుణంగా ఉండకూడదు అనేది నా మనవి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.